కేటీఆర్ గారికి సంబంధించి ఆ రేస్ సంబంధించి ఒక కేసు అనేది జరుగుతూ ఉంటుంది. అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? టీవీలో చూస్తున్నట్టు అరెస్ట్ అయిపోతారా, పట్టేసుకుంటారా, జైల్లో ఇవన్నీ అంత ఈజీ కాదమ్మా. బట్ ఏంటంటే ఒకసారి ఎలిగేషన్ ఏదైనా వచ్చింది అని అంటే మాత్రం మనం చెప్పుకునేది ఏంటంటే ఒకరి ద్వారా ఒకరిది పాస్అవుట్ అయిన న్యూస్ని విని అయితే అవ్వచ్చు అని మాత్రమే చెప్పుకోగలం, కానీ రియల్ న్యూస్ ఏని అనేది అక్కడ తెలియదు. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యామ్ని. ప్రజెంట్ మనతో ఉన్నారు అడ్వకేట్ విజయలక్ష్మి గారు. మరి విజయలక్ష్మి గారితో మాట్లాడి మరిన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్, ఇప్పుడు మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా కేటీఆర్ గారికి సంబంధించి ఆ రేస్ సంబంధించి ఒక కేసు అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటారు? అంటే అది కేసు అయ్యే అవకాశం ఉందంటారా, అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? అసలు విచారణ అనేది ఏ విధంగా జరుగుతుంది? కేసు అవుతుందా లేదా ఫస్ట్ ఏంటంటే విచారణ ఉంటుంది. ఒకళ్ళు చేసింది ఒకళ్ళకి నచ్చదు. ఇతను టైంలో ఈయన కూడా గవర్నమెంట్కి, అంటే ఈయన ఆఫ్కోర్స్ ఈయన మినిస్టరే, కాకపోతే అప్పుడున్న ముఖ్యమంత్రి గారు పర్మిషన్లు అవి తీసుకునే వెళ్ళి ఉంటాడు అతను, కేటీఆర్. సో ఆ పర్మిషన్లు అవి తీసుకుని వెళ్ళి ఉంటారు, దానికి రికార్డు ఉంటుంది, ఉండకుండా అయితే ఉండదు. కానీ ఏదైనా డౌట్ వచ్చిందంటే ఎలిగేషన్ ఎవరైనా పెట్టొచ్చు. సో ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళ మీద ఎలిగేషన్ పెట్టింది, అది ప్రూవ్ చేసుకోవాలి కేటీఆర్ గారు. సో దాని గురించి ఎంక్వైరీ అవి ఉంటాయి, అంతేకాని మనం టీవీలో చూస్తున్నట్టు అరెస్ట్ అయిపోతారా, పట్టేసుకుంటారా, జైల్లో ఇవన్నీ అంత ఈజీ కాదమ్మా. కొన్ని నిధులు కూడా ఇవ్వడం, అదే అవన్నీ నిధులు మరి అక్కడి నుంచి వచ్చారు రేస్కి, దానికి సమ్ క్రోస్ ఆఫ్ మనీ ఖర్చు అయితే ఉంటుంది. సో అది ఎలా ఇచ్చారు, డైరెక్ట్గా ఇచ్చారా, ఎక్కడి నుంచి ఎక్కడికి మొబిలైజ్ అయ్యింది, ఎవరు దీన్ని స్పాన్సర్ చేశారు, కొన్ని కంపెనీస్ స్పాన్సర్ చేస్తాయి వాళ్ళ పేరు కోసం, అంటే అది కూడా అడ్వర్టైజ్మెంట్ కింద ఉంటుంది కదా, అలాగా వచ్చింది. ఆ వచ్చిన డబ్బుని వీళ్ళు ఎలా మొబిలైజ్ చేశారు, లేదా గవర్నమెంట్ నిధులు ఏమైనా తీసుకుని దుర్వినియోగం చేశారా అనేది విచారణలో తేలుతుంది. అంతేగాని మనం వెంటనే అరెస్ట్ చేసేయండి అంటే అంత ఈజీ కాదు, అంత పాసిబిలిటీ కాదు అది. అంటే ఈ రేసింగ్ ఇవన్నీ చేయొచ్చు అంటారండి, బేసిక్గా ఇలా పెట్టడం కానీ అలా? అప్పుడు పర్మిషన్ తీసుకునే ఉన్నారు కదా, మన సిటీ కోసం, మన సిటీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెంచడానికి చేస్తున్నామని అప్పుడు ఉన్న ప్రభుత్వం ప్రకటించింది. పర్మిషన్ ప్రకారంగా పర్మిషన్ వాళ్ళకి వాళ్ళ పర్మిషన్స్ ఉంటాయి కదా. గవర్నమెంట్ ఇప్పుడు ఒకటి ఉంది, ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ చీఫ్ సెక్రటరీస్ కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, మిగతా ఫార్మాలిటీస్ ఏ ఉంటాయో అవన్నీ చూసుకుంటారు కదా, చూసుకునే పర్మిషన్ ఇచ్చారు. అంత పెద్ద ఆర్గనైజ్ చేయడానికి కొన్ని కోట్లు ఖర్చు అయింది, దాన్ని బ్లాక్ చేశారు, రోడ్స్ అవన్నీను. అంటే దాంట్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి చాలా కదా. జిహెచ్ఎంసీ ఉంది, తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రావాలి, స్పోర్ట్స్ అండ్ కల్చర్ రావాలి, ఇన్ని డిపార్ట్మెంట్స్ రావాలి, ప్లస్ ముఖ్యమంత్రి గారి అనుమతి కూడా ఉంటుంది ఇందులో. సో అవన్నీ వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ అవన్నీ చూసుకునే వాళ్ళు వేసి ఉంటారు. ఏదో వచ్చేయండి నా ఇంట్లో నేను స్పోర్ట్స్ పెట్టుకుంటున్నాను అన్నట్టు ఉండదు కదా. ఇది ఒక స్టేట్కి సంబంధించింది. సో ఆ స్టేట్లోని దానికి ఏమేమి ఉంటాయో, ఆ రీజన్స్ ఏమి ఉంటాయో, ఆ ఫార్మాలిటీస్ ఏమి ఉంటాయో అవన్నీ చూసే చేసి ఉంటారు. బట్ ఏంటంటే ఒకసారి ఎలిగేషన్ ఏదైనా వచ్చింది అని అంటే మాత్రం వాళ్ళు చూపించుకోవాలి, ఇది దీనిది, ఇది ఫాల్స్ కాదు, దీన్ని మనీని మేము ఇలాగ మొబిలైజ్ చేసాము, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎలాగ ఇచ్చినా కూడా అకౌంట్స్ చూపించాలి, ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ ఉంటాయి. డైరెక్ట్గా ఎందుకు ఇవ్వకూడదు అంటే, ఒక స్టేట్కి సంబంధించింది ఏది అవనండి, ఏ డిపార్ట్మెంట్ అయినా సింగిల్ నయా పైసా కూడా అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్ పే అండ్ అకౌంట్ నుంచి కూడా వెళతాయి, ఎందుకంటే ప్రతిదీ అకౌంట్గా ఉంటాయి. సో ఇదేంటంటే అది డైరెక్ట్గా ఇవ్వకూడదు. ఎందుకు ఇచ్చారు, రీజన్ ఏంటి, ఇవన్నీ ఆయన ప్రూవ్ చేసుకోవాలి. సిబిఐ వాళ్ళని రమ్మన్నప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి సమాధానాలు చెప్పాలి. బట్ చెప్పలేదు అని కొన్ని దాంట్లో వస్తున్నాయి, లేదు అవును అనేది మనకు తెలియదమ్మా, ఎందుకంటే ఇది బయటికి రాదు. అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి ఇంటరోగేషన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పేవాడికే తెలుస్తుంది. మనం తెలియదు. మనం చెప్పుకునేది ఏంటంటే ఒకరి ద్వారా ఒకరిది పాస్అవుట్ అయిన న్యూస్ని విని
అయితే అవ్వచ్చు అని మాత్రమే చెప్పుకోగలం, కానీ రియల్ న్యూస్ ఏని అనేది అక్కడ తెలియదు. తర్వాత కోర్టులో సబ్మిట్ అవుతుంది, అంతేకాని కోర్టులో పిటిషన్స్ కూడా ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరు కాపీస్. అక్కడ కేసు ఎవరి మీద ఉంది వాళ్ళకు ఉంటుంది, డిపార్ట్మెంట్కి ఉంటుంది, గవర్నమెంట్ తరఫున పోలీసు వాళ్ళు ఉంటారు కాబట్టి పోలీసు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎవరికి పడితే వాళ్ళకి ఇది బహిర్గతం చేయరు, ఇది చిన్న ఇష్యూస్ కావు. అంటే ఇది జరిగిందంతా వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కానీ స్టార్ట్ అవ్వచ్చు అంటారండి. అప్పుడు వాళ్ళ నాన్న గారు అందులో చీఫ్ మినిస్టర్ కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ అని అంటున్నాం. ఏదో సమ్ మినిస్టర్ ఉండొచ్చు, ఆయన ఆ పొజిషన్ లో ఉన్నాడు, ఏదో స్టేట్ కి చేద్దామని అనుకుని తీసుకొచ్చాడు. కాకపోతే ఏది చేసినా ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాదు, మనం పబ్లిక్, మనకి ఎవరు చుట్టాలు కాదు వీళ్ళు. ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళని మనం గౌరవిస్తాం. వాళ్ళు ప్రజలకి సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు తీర్చే పని వాళ్ళది. ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు స్పోర్ట్స్ అండ్ కల్చర్ని డెవలప్ చేద్దాము అన్నట్టు రేసింగ్ పెట్టారు, అది ఓకే. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ దీంట్లో ఏవో లోపాలు కనిపించి ఉండొచ్చు, ఆ లోపాన్ని ఈ లోపం ఎందుకు చేసేవో అని వాళ్ళు అడిగే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ వెళ్ళి ఇంకొక గవర్నమెంట్ వచ్చింది అంటే ఆ అకౌంట్స్ బ్యాలెన్స్ షీట్ ఏంటి, ఎంత ఉంది, వాళ్ళ రెవెన్యూ ఎంత ఉంది, ఇవన్నీ వాడి బర్డెన్. ఇప్పుడు వచ్చింది గవర్నమెంట్ బర్డెన్, దాన్ని భర్తీ చేయాలి అంటే నువ్వు ఎలా చేసావు, ఏ బేస్ మీద చేసావు అనే అడిగే హక్కు వాళ్ళకు ఉంటుంది. సో ప్రూవ్ చేయవలసిన హక్కు ప్రీవియస్ గవర్నమెంట్కి ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఇష్యూ వచ్చేసరికి కేటీఆర్ మీనే ఎక్కువ చూస్తున్నారు, అంటే దాని తరపున ఉన్న వాళ్ళు కూడా రావాలి కదా, అందరికీ ఉంటుంది. ఇతను ఒక్కడే చేయలేడు, అది ఇతను ఒక్కడి వల్ల కాదు ఏదైనాను. అందరి పర్మిషన్స్ ఉంటాయి ఇందులో, ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి జవాబు చెప్పాలి. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఏంటంటే కేటీఆర్ మీదే ఫోకస్ ఉంది. ఆ కేటీఆర్నే తీసుకొచ్చాము, ఆయనేమో రాలేదు, నిరాకరించారు అని అంటే ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది, అరెస్ట్ చేస్తారేమో. ఇప్పుడు అతను మనిషే కదా, పైనుంచి దిగి రాలేదు, అతను నార్మల్ హ్యూమన్ బీయింగ్. సో ఏమైనా అరెస్ట్లు ఏమైనా ఉంటాయేమో, ముందస్తు జాగ్రత్తగా నేను అడ్వకేట్స్ని పెట్టుకోవాలి, ఒకవేళ కావాల్సి వస్తే బెయిల్ యాంటిసిపేటరీ తీసుకోవాలి, తర్వాత ఇవన్నీ జరుగుతాయి. సో దాని గురించి ఏమైనా రాకపోయి ఉండొచ్చు, అది కూడా వాళ్ళకి చెప్పాలి, పిటిషన్ వేయాలి, ఎందుకు రాలేదు అనే రీజన్ చెప్పాలి. ఇందుకు అని కాకుండా వేరే ఏవో కాజెస్ చెప్తారు, అడ్వకేట్స్ వెళ్తారు, అడ్వకేట్స్ వెళ్ళి వాళ్ళ తరఫున మాట్లాడతారు. వీళ్ళు కాలేదు అని అంటే సిబిఐ వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేసుకుని మాకు సహకరించట్లేదు అని వాళ్ళు పిటిషన్ వేసుకోవచ్చు, పిటిషన్ ఎలా అవ్వచ్చు, ఎలా అవ్వకపోవచ్చు, అది కూడా ప్రూవ్ అవ్వాలి. ఏంటి అంటే నిజంగానే కేటీఆర్ నిరాకరిస్తున్నారా, నేను ఇంటరాగేషన్కి రాను, మీరు క్వశ్చన్స్ తారుమారు అవుతాయి, నన్ను భయపెడతారు, ఇవన్నీ ఏవో ఉంటాయి కదా, దానికి కూడా వాళ్ళకి పిటిషన్ వేసుకునే హక్కు ఉంది. అయితే ఇప్పుడు మనకి గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి ప్రెసెంట్ ఉన్న కేసు అదొక్కటే జరగచ్చు అంట, లేకపోతే ఇంకా మిగతా కేసులు ఉన్నాయి కూడా తీసి తప్పు ఏ దాంట్లో జరిగిందో అవన్నీ వస్తాయమ్మా. ఇది ఇప్పుడు మనం ఏం ఎందుకంటే ఒక ఛాన్స్ ఎక్కడ అలా ఛాన్స్ అని కాదు, తప్పు. ప్రజలు మనం ఏమనుకుంటామంటే ఛాన్స్ దొరికింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన ఆడుకుంటారు, అలాగే ఎవరికి ఎవరు శత్రువులు ఏం కాదు వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఒక సంస్థలోని మనం వర్క్ చేస్తున్నాము అంటే ఆ సంస్థకు మనం ఎంతవరకు న్యాయం చేసాం అనేది నెక్స్ట్ వచ్చే సంస్థ చూస్తుంది కదమ్మా. ఇప్పుడు వేరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, రిటైర్ అయిపోతున్నారు, వాళ్ళ చేతిలో కొన్ని రికార్డ్స్ ఉంటాయి, ఆ రికార్డ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు చేస్తున్న వాళ్ళకు ఉంటాయి. నేను రిటైర్ అయ్యి వెళ్ళిపోతాను, కొత్తగా వచ్చిన వాడికి నేను రికార్డ్స్ చెప్పాలి కదా, బ్యాలెన్స్ షీట్ ఎంత ఉంది ఏంటి, ఇవన్నీ అప్పచెప్పకపోతే గవర్నమెంట్ ఎలా నడుస్తుంది? సో ఇది ప్రొసీజర్, అంతేకాని ఈయనేదో ఓడిపోయాడు, వీళ్ళు వాళ్ళ మీద ఏదో కేసులు ఉన్నాయి, కక్ష తీర్చుకుంటున్నాడు అనేది తప్పది. రేవంత్ రెడ్డి ఏమి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి వాళ్ళు చుట్టాలు ఏం కాదు కదా, ఆయన ఇప్పుడు సీఎం, ఆయన మీద బర్డెన్ ఉంటుంది గవర్నమెంట్ది, ఏం చేయాలి ఏంటి, దానికి రెవెన్యూ ఆయన డ్యూటీ ఆయన నిర్వహిస్తున్నాడు, అంతేగాని ఎవరి మీద ఎలిగేషన్ పెట్టడానికి కాదు. ఎప్పుడైనా సరే ఏది చేసినా కూడా దీని మీద ఎవరికైనా డౌట్ వస్తే ఏ వ్యక్తి మీదైనా ఇంట్రాగేషన్ కానీ ఎలిగేషన్ కానీ పెట్టే హక్కు అందరికీ ఉంది, రాజ్యాంగ చట్ట ప్రకారంగా రైట్స్ అనేది ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.